ఇస్రో చేపట్టిన CMS-03 శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. LV-M3 M5 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ ను జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5:26 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 4410 కిలోల బరువున్న కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. ఇందుకోసం 43.5 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి LV-M3 M5 రాకెట్ను ఉపయోగించింది. ఇంత బరువైన శాటిలైట్ను భారత్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. CMS-03 ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చు. ప్రధానంగా భారత నౌకాదళం కోసం దీన్ని రూపొందించారు. సముద్రంలో మోహరించిన మన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాలతో కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ శాటిలైట్ తోడ్పడనుంది. ఇండియా తీరం నుంచి 2000 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించిన సముద్ర జలాల్లో ఈ శాటిలైట్ సేవలందిస్తుంది. దీన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. 2013 నుంచి సేవలందిస్తున్న GSAT-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు. ఇది పూర్తిగా భారత సైన్యం అవసరాల కోసం తయారు చేసిన మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. అడ్వాన్స్డ్ పేలోడ్స్తో తయారు చేసిన ఈ శాటిలైట్ హిందూ మహాసముద్రంతో పాటు కీలక ప్రాంతాల్లో నేవీకి సమాచారం ఇవ్వనుంది. 10 ఏళ్ల పాటు ఇంటర్నెట్ సేవలు అందించనుంది CMS-03 శాటిలైట్. వాయిస్, డేటా, వీడియో లింకుల కోసం CQ బ్యాండ్స్తో కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సైనిక అవసరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోని పౌర ఏజెన్సీలకు సైతం మెరుగైన డిజిటల్ సేవలు అందించడంలో GSAT-7R ఉపయోగపడనుంది. భారత భూభాగం నుంచి స్వదేశీ రాకెట్ ద్వారా ఈ కక్ష్యలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకి ఇదే అత్యంత బరువైంది. ఈ CMS-03 ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్న ఇస్రో చైర్మన్ నారాయణన్ ఇందులో కీలక పాత్ర పోషించిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించిందన్న ఆయన శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోందని నారాయణన్ తెలిపారు. Happy to announce that LV-M3 M5 launch vehicle has successfully injected the CMS-03 communication satellite in the required orbit. The satellite weighing 4,410 kg is precisely injected within the specification of the orbit. Let me congratulate the entire ISRO community, the project teams, all the team members and our industrial partners for your outstanding contribution for accomplishment of this great mission. Today's mission has brought yet